తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ద్వాదశ రాశుల్లో నవగ్రహ స్థితి ఈ మాసంలో ఏ విధంగా ఉంటుంది, అలాగే 2026వ సంవత్సరం మే నెలలో ఏ రాశి వారికి ఏం జరగబోతోంది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిషరత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, ద్వాదశ రాశుల్లో ఈ మాసంలో తీసుకున్నట్లయితే నవగ్రహ స్థితి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. మామూలుగా ఏంటంటే ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఆ స్థానాల్లో ఆ గ్రహాలు ఉంటే కనుక ఈ మాసం అంతా ఏ ఫలితాలు ఇస్తారో ఏ రాశులకి దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. దానికి ముందుగా ఏంటంటే మనకి సూర్యుడు రవిగ్రహం వచ్చేసి మనకి మే 15 నుంచి ఏమో మనకి వృషభ రాశిలోకి వస్తాడండి. సో మే 14 తారీఖు దాకా మటుకు మేషరాశిలోకి ఉంటాడు. సో ఏప్రిల్ 15 టు మే 14 మేషరాశిలో, మళ్ళీ మే 15 టు జూన్ 15 దాకా ఏమో వృషభ రాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మే 11వ తారీఖు నుంచి మేషరాశిలో స్వస్థానంలోకి వస్తాడు. తర్వాత రాహుగ్రహం వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి ఈ సింహరాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి 14వ తారీఖు నుంచి స్వస్థానమైన మనకి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో 13వ తారీఖు దాకా మటుకు వృషభ రాశిలో స్వస్థానంలో ఉంటాడు. అలాగే గురువు కూడా మనకి జూన్ 2వ తారీఖు నుంచి మళ్ళీ కర్కాటక రాశిలో కూడా మారిపోతాడు. ఇది కాకుండా బుధుడు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు. 14వ తారీఖు మే నుంచి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు. మరి 2026వ సంవత్సరంలో మే నెలలో ఉన్నాము. ఈ నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, వారు ఎలాంటి పరిహారాలు ఆచరిస్తే మంచి జరుగుతుంది అని తెలియపరచడానికి మనతో పాటు గురువు గారు ఉన్నారు. వారిని అడుగుదాం. గురువుగారు, సింహరాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉండబోతోంది? తప్పకుండా. సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి సింహరాశిలోకి వస్తుంది. సాధారణంగా సింహరాశి అంటేనే అధిపతి సూర్యుడు అయ్యాడు కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా అంటే సూర్యుడు మెయిన్గా గవర్నమెంట్ కారకుడు, తండ్రి కారకుడు అండి. సో ఎవరైతే సింహరాశి ఉందో వాళ్ళకి తండ్రిని బాగా ఇష్టపడతారు, తండ్రి మంచి పొజిషన్లో ఉంటారు. అలాగే వారి తండ్రి గవర్నమెంట్ జాబ్ అయినా చేయొచ్చు, లేదంటే ఏదైనా వ్యవసాయం లేదంటే పొలం ఉంటుంది. అలా వీరు కూడా ట్రై చేసినా కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చేందుకు అవకాశం ఉంది సింహరాశి వారికి. అలాగే ఎప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి ఏదో ఒక హెల్ప్ వీళ్ళు పొందేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది రాజకీయాల్లో కూడా ఉంటారు, ఎందుకంటే సూర్యుడు పాలిటిక్స్ కూడా కారకుడు. మెయిన్గా రవి, కుజుడు, శని ఈ 3 గ్రహాలు బాగుంటే పాలిటిక్స్లో సక్సెస్ అవుతారండి. మెయిన్ రవి గ్రహం బాగుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్లో ఒక పోస్ట్ పొందడం, గవర్నమెంట్ని ఏదైనా మనం శాసించడం, అంటే ఒక మినిస్టర్ అవడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. బట్ సూర్యుడు చాలా బాగుండాలి. మెయిన్గా సింహరాశి అధిపతి సూర్యుడు అయ్యాడు కాబట్టి ఇవన్నీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వీరికి వచ్చేసి ప్రస్తుతం గురువు లాభస్థానంలో చాలా బాగున్నాడు. రాశిలో మటుకు కేతు ఉన్నాడు, సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు. సో మొన్న కూడా మనకి మార్చి 3వ తారీఖు గ్రహణం ఇలాగే వచ్చింది. సో ఎప్పుడు ఏమన్నా అంటే మన రాశిలో రాహు కానీ మన రాశిలో కేతు కానీ ఉన్నప్పుడు సో అదొక గ్రహణం లాంటి సమయం అనమాట. ఆ 1.5 year పీరియడ్. సో ఈ డిసెంబర్ దాకా ఉంటాడు సింహరాశిలో అక్కడ కేతు. సో మనకు కూడా గ్రహణం కూడా వచ్చింది. సో ఏంటంటే మనకి ఎదుర్కొన్న ఇప్పుడు సూర్యగ్రహణం ఉందనుకోండి, అంత పెద్ద సూర్యుడు కూడా కనిపించడం మనకి ఆ టైంలో. మనమే ఆశ్చర్యపోతుంది ఇదేంటి రాత్రి అయిందా అని. సో అలా ఏంటంటే మనలో ఉన్న మంచితనం అవనివ్వండి, హెల్పింగ్ నేచర్ అవనివ్వండి, దయాగుణం అవనివ్వండి, అయితే ఏదైనా సేవ చేసే భావం ఏదైనా ఉండేవండి, ఎంత మంచివాడే ఉండే అంతా కూడా ఇలా కప్పెట్టినట్టు అయిపోతుంది అన్నమాట. సో బయట వాళ్ళకి అది కనిపించదు. సో ఎవ్రీ 9 yearsకి ఒక 1.5 year పీరియడ్ ఇలాగే ఉంటుంది ఏ మనిషికైనా సరే. సో అందుకే మనం చూస్తుంటాం ఈ మనిషి ఇలా ఉన్నాడు ఏంటి, ఇదివరకు అలా ఉండేవాడు కదా, ఇలా మారిపోయాడు ఏంటి, అలా అని కూడా మనం అంటుంటాం చూడండి. సో ఏమనకపోయినా కూడా మనం ఏదో అన్నామని, కామెంట్ చేసామని, వాడిని తిట్టాడని, సో వాడిని ఏదో అన్నాడని, అలా పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంటాయి వాడు. సో ఇది ఒక గ్రహణ సమయం కాబట్టి డిసెంబర్ 5 దాకా మనకి సింహరాశి వారు కామ్గా ఉండడం ఉత్తమం. సో మనం ప్రశాంతంగా ఉన్నాం, మౌనంగా ఉన్నాం, ఏమీ జరగదు పనులు. సో అందుగురించి అంటే కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం చెప్పుకోవాలి. అలాగే గురువు లాభస్థానంలో ఉన్నందుకు ఏంటంటే నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్ రావడం, బాస్ నుంచి మన్నన, ఇవన్నీ కూడా పొందేందుకు అవకాశం ఉంది. అలాగే అష్టమ స్థానంలో శని ఉన్నందుకు ఏంటంటే స్థానచలనం ఉంది. స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊరు వెళ్ళి జాబ్ చేసుకోవడం కానీ, మొత్తానికి ఊరు వదిలేసి వేరే ఊరికి వెళ్ళడం కానీ, అంటే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ కానీ, ఫారెన్లో జాబ్కి వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి.
అలాగే విద్యార్థులకు కూడా ఏంటంటే అష్టమ శని నడుస్తున్నందుకు స్థానచలనం ఉంది. అంటే మంచి ర్యాంక్ సాధించడం ద్వారా, మంచి సీట్ సాధించడం ద్వారా మంచి యూనివర్సిటీలో వాళ్ళకి అడ్మిషన్ వస్తుంది. అది ఇండియాలో వేరే స్టేట్ అయినా అవ్వచ్చు, లేదంటే ఫారెన్ అయినా అవ్వచ్చు. సో విద్యార్థులు గట్టిగా ప్రయత్నించండి, మీకు మంచి ర్యాంక్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి యవ్వనస్తులకు వివాహ విషయంలో ఏం చెప్తారు గురుగారు? తప్పకుండా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాభస్థానంలో గురువు ఉన్నాడు, ఖచ్చితంగా 100% అవుతుంది. సో మీరు మానవ ప్రయత్నం చేయండి. సో కరెక్ట్గా ఏంటంటే నేను రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను అని మీరు రెడీగా ఉంటే మాట ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. సంతానం విషయానికి వస్తే సంతానం విషయం అండి, ఎందుకంటే సంతాన కారకుడే గురువు అండి. అలాంటి గురువు సంతాన కారకుడే లాభస్థానంలో చాలా బాగున్నాడు. సో ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశం ఉంది. సో ఈ ఏడాది సంతానం కలిగితే కూడా చాలా మంచిది. ఎందుకంటే ప్రతి 12 ఏళ్ళకి ఒక్కసారి ఒక ఏడాదే గురువు ఉచ్చస్థానంలో ఉంటాడండి. గురువు మామూలుగా సంతాన కారకుడు, దైవబలానికి కారకుడు, దైవానుగ్రహానికి కారకుడు, ఆర్థికానికి కారకుడు, బ్రదర్స్కి కారకుడు, గోల్డ్కి కారకుడు, వెహికల్స్ కారకుడు, శుభాలకు కారకుడు, అన్నిటికీ కారకత్వాలు శుభాలకి అన్నిటి కూడా గురువు అన్నమాట. అలాంటి గురువే ఉచ్చస్థానంలో ఉంటాడు. ఈ ఏడాది ఎవరు పుట్టినా, అది అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, ట్విన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఈ ఏడాది పుట్టారంటే ఎప్పుడైనా యోగాలు వాళ్ళకి పుడతాయి. ఎందుకంటే అంత చిన్న పిల్లాడికి యోగం ఏముంటుందండి? సో అందుకే వాళ్ళ తల్లిదండ్రులకు ఇవన్నీ వస్తాయి అన్నమాట ఖచ్చితంగా. సో ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇల్లు కొనడం కానీ, వాహనం కొనడం కానీ, అంటే వాళ్ళకి ప్రమోషన్ రావడం కానీ, సో చాలా పెద్ద పెద్ద యోగాలన్నీ ఆ తల్లిదండ్రులకు వస్తాయి. సో ఎవరైనా సరే ఈ ఏడాది ఖచ్చితంగా ఏమైనా ఆర్థికంగా బాగాలేం, ఏమైనా పెంచగలవా లేదా, ఆడే ఒక పిల్లాడు ఉన్నాడు, ఇవన్నీ ఆలోచించకండి. ఈ ఏడాది ఎవరు పుట్టినా కూడా మీ జీవితం అయితే తిరుగుతుంది, ఖచ్చితంగా బెస్ట్గా అవుతుంది పేరెంట్స్కి మటు. సో ఖచ్చితంగా సంతానం లేని వారు ఈ ఏడాది ట్రై చేస్తే ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురువుగారు మీరు అన్నట్టు సింహరాశి వారికి తిరిగే లేదంటున్నారు. మరి వీరు ఏమైనా పూజలు చేయాలా, పరిహారాలు ఏమైనా చేస్తే మంచిదంటారా? మరి ప్రస్తుతం అష్టమ శని నడుస్తుంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామి మరియు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే ఈ శని యొక్క దోషం తొలగిపోతుంది. కాబట్టి మంగళవారం రోజున మరియు శనివారం రోజున ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ఆయనకి వడమాల కానీ, సింధూరు పూజ కానీ, తమలపాకుల పూజ కానీ చేస్తే మంచిది. అలాగే బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. సో తెలుసుకున్నారు కదా ప్రేక్షకులు, సింహరాశి వారికి మంచి జరుగుతుంది అని చెప్తున్నారు గురువుగారు. మరి దానికి తగ్గ పూజలు ఏవేవి చేయాలి అనేది తెలుసుకున్నారు కదా. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. సో తెలుసుకున్నారు కదండి. మరి వివాహం, ఉద్యోగం, విద్య, గృహప్రవేశం, వాహనము, విదేశీ ప్రయాణము, ఇలా రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఏం చేయాలా అని ఆలోచించకుండా వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ ద్వారా లేదంటే కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వీటి నుంచి బయటపడే మార్గాన్ని సులువుగా మీరు గురువుగారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.